మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ఏపీలో ఆటవిక రాజ్యం కొనసాగుతుందా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదా? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతుందా? ప్రజల హక్కులకు రక్షణ కరువైందా? రాష్ట్రంలో ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారా? ప్రతిపక్ష నేతలు గళం విప్పితే కూటమి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు, దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తుందా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం ఇస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. జగన్ ఎందుకు ఆందోళనకు గురవుతున్నారు? ఎందుకు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు? అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఏపీలో ఆటవిక రాజ్యం కొనసాగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలు భయాందోళనతో బతుకుతున్నారని జగన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు గళ్లం విప్పితే చాలు కూటమి ప్రభుత్వం కేసుల, దాడులతో వారిని భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆయన మండిపడ్డారు. కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని జగన్ ఈ సందర్భంగా ఆరోపించారు. జగన్ చేసిన ఈ కామెంట్స్తో ఏపీలో మరోసారి మాటల వేడి రాజుకుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్ అప్పుడప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన జగన్ మరోసారి తన ఆందోళనను వెలుబుచ్చారు. ఏడాది పాలనలో చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. సూపర్ 6 సహా 143 హామీలు ఇచ్చిన బాబు ప్రజలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. విద్యార్థులకు వసతి దీవెన ఇవ్వలేదని మండిపడ్డారు. విద్యార్థులు చదువులు ఆపేసి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఏడాదిలో కరెంటు ఛార్జీల రూపంలో 15,000 కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. చెప్పిన మాట వినని అధికారులపై కేసులు పెడుతున్నారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంజనేయులు, సునీల్ కుమార్, కాంతి రాణా టాటాపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. డీజీ స్థాయి అధికారులపై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం సరిగ్గా ఉంటే నేరాలు చేసేవాళ్లు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాలని, కానీ ఏపీలో మాత్రం పోలీసులు వెళ్లిపోతున్నారని జగన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో చెప్పడానికి గుడివాడ ఘటనే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. టీడీపీ సైకోలు హారిక కారుపై దాడి చేశారన్నారు. అధికారులు చేతిలో ఉన్నారని చంద్రబాబు ఏం చేసినా చెల్లుతుందా అని నిలదీశారు. చంద్రబాబు నటనలో ఎన్టీఆర్ను మించిపోయారని జగన్ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే తన పర్యటనలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోగా వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రప్పా రప్పా నరుకుతామంటూ వైసీపీ కార్యకర్తలు కామెంట్స్ చేయడం, పోస్టర్లు ప్రదర్శించడాన్ని మరోసారి సమర్థించుకున్నారు. సినిమాలోని డైలాగునే మా వాళ్ళు పోస్టర్లుగా ప్రదర్శించారని, అందులో తప్పేముంది అంటూ వెనకేసుకొచ్చారు. ఆ డైలాగులు నచ్చకపోతే సినిమాలోనూ తీసేయించనని సెలవిచ్చారు. ఈ డైలాగులను సెన్సార్ బోర్డు ద్వారా ఎందుకు అనుమతించారని ఎదురుదాడికి దిగారు. బాలకృష్ణ సినిమాల్లో డైలాగులు ఇంతకంటే దారుణంగా ఉంటాయని జగన్ పేర్కొన్నారు. సినిమా డైలాగ్ పోస్టర్ ప్రదర్శించినందుకు 131 మందికి నోటీసులు ఇచ్చి ఇద్దరిని రిమాండ్కు పంపారని తెలిపారు. దీంతో ఏపీలో రప్పా రప్పా రాజకీయం మరోసారి తెర మీదకు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జగన్ చేసిన కామెంట్స్తో ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కేలా ఉంది. ఇప్పటికే మంత్రులు కౌంటర్ అటాక్లు ప్రారంభించారు. జగన్ చేసిన కామెంట్స్పై మంత్రులు మండిపడుతున్నారు. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అని సెటర్లు విసురుతున్నారు. ఏదేమైనా ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, ప్రజల హక్కులకు రక్షణ కరువైందా, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అనే ప్రశ్నలకు విశ్లేషకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రేగడి లక్ష్మణరావు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. లక్ష్మణరావు గారు, సార్ నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం మీద, అటు వైసీపీ కార్యకర్తలని, వైసీపీ నాయకుల్ని అరెస్టుల మీద జగన్ చేసిన వ్యాఖ్యలు, ఇంకా ఏదైతే రప్ప రప్ప నరుగుతాం అనే ఫ్లెక్సీలు గురించి కూడా జగన్ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే రప్ప రప్ప అని నరకడాన్ని సమర్థిస్తూ. సో దీనికి మీరేమంటారు? మీ పేరండి? నా పేరు వెంకటేష్. వెంకటేష్ గారు, మీకు పెన్నున్న పెద్దలకి, బీఆర్కే న్యూస్ వీక్షకులకి, యాజమాన్యకు హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉన్నారు రప్పా రప్పా నరకడానికి అని బాగానే ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఆ రప్పా రప్పా ప్లక్కార్డు పట్టుకునేది టీడీపీ కార్యకర్త, టీడీపీ సభ్యత్వం ఉంది, టీడీపీ తాలూకా టీడీపీ సానుభూతిపరుడు. ఆయనేదో టీడీపీ పరిపాలన నచ్చకో, టీడీపీ మీద అయిష్టమో, లేదా టీడీపీ చేసిన ఈ సంవత్సర కాలం పరిపాలన మీద ఆయనకున్నటువంటి ఒక ద్వేషంతో ఆ ప్లక్కార్డు పట్టుకొని ఆ టీడీపీ కార్యకర్త, టీడీపీ నాయకుల్ని, ఆ టీడీపీ పార్టీలో కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళని రప్పా రప్పా నరుకుదాం 2.2 అని పెట్టి ఆయన పెట్టుకున్నాడు. అది ఒక సినిమా డైలాగు, ఒక సినిమాలో వచ్చిన డైలాగు ఆయన పెట్టుకున్నాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అది పుష్ప సినిమాలో డైలాగు, ఆ సినిమాను కూడా ఆ డైలాగ్ కూడా వాడడం తప్పు అయితే అసలు సినిమాలు ఎందుకు తీశారు, ఆ సినిమాలో ఆ డైలాగులు ఎందుకు పెట్టారు, సినిమాలు తీయడం మానేస్తే ఆ సినిమాలు ఆ డైలాగులు బయటకు రావు కదా. అసలు సెన్సర్ బోర్డు ఏం చేస్తూ ఉంది, సెన్సర్ బోర్డు అనే పనిచేస్తే ఖచ్చితంగా ఇటువంటి డైలాగులు బయటకు రాకుండా వాళ్ళు కట్ చేయాలి కదా, ఎందుకని కట్ చేయలేదు? సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సినిమాలు చేయడం మానేస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే బాలకృష్ణ గారు చాలా సినిమాల్లో చాలా ఘోరంగా సమాజాన్ని రచ్చగొట్టే విధంగా, యూత్ని రచ్చగొట్టే విధంగా మరి డైలాగులు చెప్పడం జరుగుతూ ఉంటుంది, మనం చూసాం. మరి అటువంటి డైలాగులు అందరూ కూడా వాడుక భాషలో కొంతమంది ఎలివేషన్ కొరకు లేదా మాట కోసం కొంతమంది వాడతారు. అది సాధారణంగా ఒక మనలో ఒక భాషగా మిగిలిపోయి ఆ యొక్క పదాలను వాడతారు. తప్పే ఉంది, దానికి మాత్రమే ఈ తప్పు అంటే ఎలాగా? మరి పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ సినిమా వచ్చినప్పుడు, ఇగో ఈ భీమ్లా నాయక్ వచ్చాడు చెప్పండి, ఈ భీమ్లా నాయక్ తడాకి ఏంటో చూపిస్తాడు, ఈ గబ్బర్ సింగ్ వచ్చాడు చెప్పండి, ఈ గబ్బర్ సింగ్ అంటే విషయం అంటే తెలియజేస్తాడని గతంలో సినిమా డైలాగులు చెప్పారు కదా.
మరి ఆయన ఎందుకు చెప్పినట్టు? తోలు తీస్తాం, తొక్క తీస్తాం, నార తీస్తాం, పేకలు పెట్టుకొని పిసికేస్తాం, చంపేస్తాం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చినట్టు? మరి యూత్ని ఎటువైపు తీసుకెళ్ళినట్టు? ఇవన్నీ కూడా రచ్చగొట్ట వాక్యాలే కదా, ఇవన్నీ కూడా రచ్చగొట్ట ప్రసంగాలే కదా. మరి సాక్షాత్తు రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకనొక దశలో ఎవరైతే ప్రొటెక్షన్కి వచ్చినటువంటి పోలీసులు కూడా ఆ ఎస్పీని తనండి, ఆ డిఎస్పీని తనండి, ఆ కానిస్టేబుల్ తనండి, రాలిస్ని కొట్టండి అని అన్నారు. అలాగే ఈ పథకాలు అమలు చేసినప్పుడు, పథకాలు సంక్షేమ పథకాల డెవలప్మెంట్ జరిగినప్పుడు మీ తాత జోబుల నుంచి డబ్బులు తీసుకొచ్చావా, అది మీ జేజమ్మదా, నాకు నీ అమ్మ మొగుడుదా అని అటువంటి మాటలు మాట్లాడారు కదా. దానికి మనం సమాధానం చెప్తాం. ఈ రోజున ఒక పక్కన ఎవరైతే ఈ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారో, రోజా గారు నిరహంగా మాట్లాడారో మనం చూసాం. అలాగే ఇప్పుడున్నటువంటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పుడు సాక్షాత్ రాష్ట్ర ఒక దళిత హోమ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తిని కూడా ఎవరు సంకలనం లాగుతూ ఉన్నారని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ కూడా ఎటువైపు తీసుకెళ్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజల్ని? మీరు రాజకీయాలను ఎటువైపు మలుస్తూ ఉన్నారు? మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటే, ఈ రోజున 164 సీట్లు మీకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. దేనికోసం ఇచ్చారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు మించి పరిపాలన చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు చేశారో ఆ సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తేనే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తేనే మేము సూపర్ 6 ఏదైతే ఇచ్చామో ఆ సూపర్ 6 అమలు చేస్తాము. అలాగే 143 హామీలు ఇచ్చాము, ఈ 143 హామీలు కూడా తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పి మరి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. అలాగే ఈ 5 కోట్ల ప్రజానికం మీద వాళ్ళు ప్రమాణం చేస్తూ ఒట్లేశారు. ఏ ఒక్కటి కూడా మేము వదలమని చెప్పి బాండ్ పేపర్లు ఇచ్చారండి. ఒక్కొక్కరికి బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు. ఇది బాండ్ పేపరు అంటే ఇలాగా బాండ్ పేపర్లు ఇచ్చారు. ఈ విధంగా ఇంటింటికి బాండ్ పేపర్లు పంచి ప్రజల యొక్క మద్దతును కూడబట్టుకొని ఈ రోజున 124 సీట్లు వస్తే, అయ్యా ప్రపంచంలో ఎవరు ఏది కనుగొన్నా, ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు ఎవరు కనిపెట్టినా అది నేనే కనిపెట్టాను, నేనే కనుగొన్నాను, అది నా వల్లే జరిగింది. ఇది సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్కి హైటెక్ సిటీ నేనే తీసుకొచ్చాను, అలాగే వాటర్ ఏ విధంగా తాగాలని నేనే చెప్పాను, సముద్రం నుంచి చుట్టాలని తీయాలని నేనే కనిపెట్టాను, లక్ష్మణ్ రావు గారు మలుపుని నేనే కనిపెట్టాను. అది కాదండి. ఓకే లక్ష్మణ్ రావు గారు, సూపర్ 6 మీరు కనిపెట్టారు కదా, ఆ సూపర్ 6 మీరు అమలు చేయండి అని మేమంటే, సూపర్ 6 కనిపెట్టింది నేనే, కానీ ఆ సూపర్ 6 నేను అమలు చేయలేను అని చెప్పి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎవరైనా ఈ సూపర్ 6 అమలు చేయలేదని అంటే వాళ్ళ 4 మందం అని అంటారు. ఎస్, నిజమేనండి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేశారు. ఏ రకంగా అమలు చేశారంటే, వాళ్ళు చెప్పింది సంక్షేమం డెవలప్మెంట్ పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో సూపర్ అరాచకం అమలు చేశారు, సూపర్ అప్పులు అమలు చేశారు, సూపర్ అవినీతి అమలు చేశారు, సూపర్ ఆకృత్యాలు అమలు చేశారు, సూపర్ అత్యాచారాలు అమలు చేశారు, సూపర్ హత్యలు, మానభంగాలు అమలు చేశారు. ఇవి కూటమి చెప్పినటువంటి సూపర్ 6 యొక్క పథకాలు తీసేసి సూపర్ 6 యొక్క ఇవే ఈ రాష్ట్రంలో కంటిన్యూ అవుతా ఉన్నాయి. అంటే సూపర్ 6 అనేది ఒక పోటకం, సూపర్ 6 అనేది ఒక మోసం, సూపర్ 6 అనేది ఒక దగ అనేది ఈ రాష్ట్ర ప్రజలకి వీళ్ళు మెసేజ్ అవ్వడం జరిగింది. ఎస్, మేము ఒకటే చెప్తున్నాండి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే రీకాల్ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఇది ప్రజల వద్దకు తీసుకెళ్ళి మేము ఇంటికి తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6కి ప్రతి సంవత్సరం కూడా 79,867 కోట్ల రూపాయలు వెచ్చించాలండి. కానీ వీళ్ళు ఎంత వెచ్చించారండి? 17,179 కోట్లు మాత్రమే వెచ్చించారంటే ఏం పథకాలు అమలు అయ్యాయండి? 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు, 1 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానన్నారు, వేశారు. కానీ ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఒక పిల్లడికి 13,000, ఒక పిల్లడికి 10,900, ఒక పిల్లవాడికి 8,800. అయితే లక్ష్మణ్ రావు గారు అయితే సార్ ఒకటి లక్ష్మణ్ రావు గారు వినండి, ఎవరి అకౌంట్ లోకి వెళ్ళి ఎందుకు ఈ రకంగా ఒక నిమిషం వినండి సార్, డిఫరెంట్ గా అమౌంట్ వేయడం జరిగింది. ఓకే
లక్ష్మణరావు గారు, అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మనం మాట్లాడుకోవాలంటే మొదటిది రప్ప రప్ప అనేది సినిమా డైలాగులు అని మీరు అన్నారు. దానికి సంబంధించి పెద్ద విషయం కాదు, బాలకృష్ణ సినిమాల్లో కూడా ఎంతకు మించి డైలాగులు ఉంటాయన్నారు. కానీ సినిమాల్లో ఉండడం వేరు, కానీ నిజ జీవితంలో సినిమాల్లో మర్డర్లు జరుగుతాయి, రేపులు జరుగుతాయి, కానీ అది నిజ జీవితంలో సమర్థించలేం కదా. సో అలాగే సినిమాల్లో ఉన్న డైలాగుల్ని అంటే రప్ప రప్ప నరుకుతామని ఒక కార్యకర్త అన్నాడు, ఓకే, ఆయన కార్యకర్త కాబట్టి ఉద్రేకంలో అనుండొచ్చు. కానీ జగన్ ఒక ప్రతిపక్ష నేతగా దానిని సమర్థించడం అనేది కరెక్ట్ అంటారా? తప్పేంటి అనడం అనేది కరెక్ట్ అంటారా? అంటే దాన్ని ఖండించి ఇలాంటివి అనకూడదు అని ఒక ఎగ్జాంపుల్ ఉండాలి కదా. వెంకటేష్ గారు, కరెక్టా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది కరెక్టే అంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం మీ అందరి పేర్లు నేను రాసుకున్నానని చెప్పి అధికారుల్ని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, మాజీ మినిస్టర్ని, ఎమ్మెల్యేలని, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అందరినీ టార్గెట్ చేసి ఇదిగో నేను రెడ్ బుక్ రాశాను, ఈ రెడ్ బుక్ లో మీ పేర్లు అందరూ చెప్పని చెప్పి పెద్ద పెద్ద హోల్డింగ్లు 25 హోల్డింగ్లు కట్టినప్పుడు ఏమైంది సార్? ఆ రోజులు ఎందుకు అడగలేకపోయారు? అంటే రెడ్ బుక్ అన్నప్పుడు తప్పు కాదా? రెడ్ బుక్ అంటే ఏంటండి? ఈ రాష్ట్రమైనా ఈ దేశమైనా ఓకే అండి. లక్ష్మణరావు గారు, ఇదే విషయం టీడీపీ నాయకుడు వచ్చినారు. లక్ష్మణరావు గారు మీరు ఆగండి ఒకసారి, ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన విషయమే టీడీపీ నేత సూర్యనారాయణ ఉన్నారు, ఆయన అడుగుదాము. సూర్యనారాయణ గారు సార్, నమస్తే అండి. సూర్యనారాయణ గారు సార్ మీ వాయిస్ రావట్లేదు, క్లియర్ మ్యూట్లో ఉంది వాయిస్. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉందండి, మ్యూట్లో తీయరా కొంచెం. ఓకే, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు చెప్పండి. అయితే మీరు అన్నట్లు రెడ్ బుక్ రాజ్యాంగంకి సంబంధించి మేము ప్రతిస్పందనగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాము అని చెప్తున్నారా? అంటే ఇక్కడ ప్రతిస్పందన కాదండి, ఎవరైనా సరే చాలా బాధ్యతగా ఉందతనంగా మాట్లాడాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అన్నారు? అది సినిమా డైలాగ్ వాళ్ళు పెట్టుకున్నారు, సినిమా డైలాగ్ వాళ్ళు చెప్పారు, అది వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు, దాని తప్పే ఉందండి. సినిమా డైలాగులు అన్నారు అంతవరకు ఓకే, కానీ అనడంలో తప్పేముంది అనేది సమర్థించినట్లే కదా. రోడ్ల మీదకి రండి అని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అనలేదు కదా. ఆయన అనేది విధానం అంటే మీరు మంచి పరిపాలన చేయండి, మీకు 164 సీట్లు వచ్చినాయి, మీరు ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తే, జనారంజకమైన పరిపాలన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ హర్షిస్తారు. లేదా చాలా ఆశాస్పదంగా మీరు చేస్తున్నటువంటి పనులు, మీరు కానీ లక్ష్మణరావు గారు ఇక్కడ ఒక విషయం అండి, కాన్స్పిరసీ, ఈ యొక్క కుట్ర ఏదైతే ఉందో, మీరు ప్రధాక వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తలు అరెస్ట్ చేయడం మీద పెట్టి మీ దృష్టి పరిపాలన పైన దృష్టి పెడితే కానీ ఇక్కడ లక్ష్మణరావు గారు ఒక విషయం అయితే మీరు అన్నది కరెక్టే, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని అంటే, ఒకవేళ ప్రజలు కూడా ఇవన్నీ చూస్తున్నారు, టీడీపీ వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయడం, వల్లభనేని వంశీని చాలామంది నాయకుల్ని అరెస్ట్ చేయడం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీని జైల్లో ఉంచడము, ఇటు పోసాని కృష్ణమురళి, వైసీపీ నాయకులందరినీ అరెస్టులని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు చెప్తుంటే కనుక ప్రజలు దానిని ఆలోచిస్తారు. కానీ అది ప్రజల ఏదైతే తీర్పు ఉంటుందో అది మీకు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఈ లోపలనే మీరు కాస్త ఓపిక లేకుండానే ఆ రప్ప రప్ప అనే డైలాగుల్ని సమర్థించకుండా అది తప్పు, కానీ ఒక కార్యకర్త మాట్లాడాడు అలాంటివి ఒక నేతగా, ప్రతిపక్ష నేతగా ఖండించి దాని గురించి ఖండిస్తే చాలా బాగుండేది కదా, దాన్ని ఎంకరేజ్ చేయకుండా. ఎందుకంటే హింసని ఎంకరేజ్ చేయడం అనేది అటు రెండు పార్టీలకి కరెక్ట్ కాదు కదా. దాన్ని ఎంకరేజ్ చేయకుండా దాన్ని ఖండించి ఇలాంటివి జరగకూడదు అని చెప్తే ఇంకా బాగుండేది కదా ప్రతిపక్ష నేతగా జగన్కి కూడా. వెంకటేష్ గారు, ఇక్కడ ఎవరు కూడా హింసని ప్రోత్సహించట్లేదు. హింస గురించి యువతిని ఎవరో పాడు చేయట్లా. మీరు హింసను నమ్ముకోండి, హింసను ప్రేరేపించండి, హింసను మొదలు పెట్టండి అని ఎవరు కూడా చెప్పట్లా. నేను ఇక్కడ అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయని
జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే అని, జగన్మోహన్ రెడ్డి గారు ఆప్టల్ ఎమ్మెల్యే అని చెప్పి అసభ్యకరంగా ఒక రాష్ట్రానికి ప్రధాన శాఖలో ఉన్నటువంటి హోంశాఖలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు ఆ యొక్క పదజాలాలు ఏంటండి? అలాగే ఇక్కడ చూస్తే ఎవరైతే మన రాష్ట్ర స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి తన ఒక వ్యక్తిని పిలిపించుకుంటాడు వాళ్ళ ఇంటికి, ఆ వ్యక్తి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారే కానీ చనిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది కానీ ఆయన బతికి ఉన్నాడంటే దానికి అర్థం ఏంటండి? దాని ఆలోచన ఏదంటే ఆ రోజున నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ వ్యాఖ్యలు ఖండించాలి కదా, అటువంటి మాట్లాడకూడదు, తప్పని అనాలి కదా. ఆయన ఎలాగో అన్నాడు, ఎందుకంటే ఈయన అంటాడు కదా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే భూతాన్ని ఉండదు, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం, ఈ రాష్ట్రం నుంచి తరమేస్తాం లేదా భూస్థాపితం చేస్తామంటే సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆ వ్యక్తి భూస్థాపితం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేస్తామంటే ఈ మాటలు ఏంటండి? ఇదేమైనా సమాజానికి ఉపయోగపడే మాటల? ఒక మాజీ సీఎంని లేకుండా చేస్తామని మాట్లాడేటువంటి మాట్లాడి. సో ఇవి కూడా ఆ రోజున వాళ్ళ ఇంగిత జ్ఞానంతో వాళ్ళ తెలివితేటలతో మాట్లాడడంతో బాగుండు. వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి ఎర్రగొట్ట హాస్పిటల్లో చూపించుకోవాలా, నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా సార్ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు, జగన్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే భూస్థాపితం చేస్తాము అన్నది, భూస్థాపితం చేయాలి అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్ని కాదు. ఒక విషయం. ఇంకొకటి, భూస్థాపితం చేయాలి అని అంటే ఎవరైనా చేయగలరా? ఒక రాజకీయ పార్టీని చేయాలనుకుంటే ప్రజలు చేయగలరు. ఎవరు చేస్తారు? ప్రజలు చేయగలరు. ప్రజల మద్దతుని మీరు కూడగట్టుకోవాలి కదా. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదో వాటి మీద దృష్టి పెట్టాలి. టీడీపీ అంటే ఏదైతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి చంద్రబాబుని నమ్మి ఓటేసింది, సంక్షేమ పథకాల కంటే కూడా లా అండ్ ఆర్డర్ అండ్ అభివృద్ధి, ఈ 2 విషయాల్లో వెనకబడుతుంది టీడీపీ. వీటి మీద మీరు పోరాడకుండా ఇలాగా ఇలాంటి విషయాలు డైవర్ట్ ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకనంటే ఈ రప్ప ఇలాంటి హడావిడ్లు ఎందుకు చేసుకుంటున్నారు? ఇక్కడ కేవలం మేము డైవర్ట్ చేయలేదండి, రాష్ట్ర రాజకీయాల్లో డైవర్షన్ చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు డైవర్షన్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర పరిపాలన. ఎందుకంటే ఎక్కడ కూడా జనారంజకమైన పరిపాలన చేయట్లేదు. కాబట్టి మీరు ఇందాక అంటున్నట్టు సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు అవ్వట్లేదు. ఆ సంక్షేమ పథకాలని డెవలప్మెంట్ని డైవర్షన్ చేసి వీళ్ళు రోజుకొకటి ఎవరినొకరిని అరెస్ట్ చేయడం, ఎవరి మీదైనా దాడి చేయడం. నిన్నకు మొన్న చూసాం, ఒక బీసీ సోదరి ఉప్పాల హారిక గారు, ఆవిడ మీద వాళ్ళ భర్త మీద నిర్దాక్షిణంగా పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులు ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అంతా ఘోరంగా దాడి చేయడం, వాళ్ళ కారు అద్దాలు పగలగొట్టడం, వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పచ్చి బూతులు తిట్టడం, బండ బూతులు తిట్టడం, వాళ్ళకేమో భయపెట్టడం, భయందాలు గురి చేయడం. మళ్ళీ తెర చూస్తే ఆ మరుసటి రోజు మళ్ళీ అదే ఉప్పాల హారిక గారు వాళ్ళ భర్త అయినటువంటి రాము గారి మీద కేసు పెట్టడం, ఆయన ఎవరినో గుద్దేశారని. ఎంత దారుణంగా ఉందండి! లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉందండి రాష్ట్రంలో? ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి, కొకైన్, డ్రగ్స్ వెళ్తూ ఉన్నాయి. ఒక పక్కేమో మందు. ఇవన్నీ చూస్తే ఎక్కడైతే ఈ గంజాయికి, మందుకి, డ్రగ్స్కి బానిసలైనటువంటి యువత ఉద్యోగాలు మానేసి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద, బయట సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లల మీద రోజుకు అగహత్యలు, రేపులు, మటలు చేయడానికి వాళ్ళు పాటుపడుతూ ఉన్నాం. మనం చూసాం. నిన్ననే గండుకోటలో ఒక 17 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఆడబిడ్డని నమ్మించి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారండి. ఒంటి మీద నూరు పోగలేదు. పాప తల్లిదండ్రులు లబోదిపోని ఏడుస్తూ ఉన్నారు. అమాయకమైనటువంటి ఆడపిల్లలకు వలవేయడం, వాళ్ళకి అబద్ధపు మాటలు చెప్పడం, మోసగించడం, తీసుకెళ్లి శారీరకంగా సుఖపడడం కోసం వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియక మత్తులో, గంజాయి మత్తులో లేదా అయితే లక్ష్మణరావు గారు చివరిగా ఒక ప్రశ్న అండి మీకు. చివరిగా లక్ష్మణరావు గారు, చివరిగా ఒక ప్రశ్న.
మీరు టీవీలో మాట్లాడుతున్నారు, జగన్ ప్రజల్లో వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు చెప్తున్న లా అండ్ ఆర్డర్ సమస్యలు కావచ్చు, ఏదైతే సంక్షేమ పదాలు అమలు కాకపోవడం కావచ్చు, వీటన్నిటిని ప్రస్తావించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా జగన్కు ఉంది. అంటే ఆయన బయట ప్రశ్నిస్తే విలువే ఉంటుంది, ఇవన్నీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ప్రజలకు కూడా బాగుంటుంది కదా. మీకు కూడా నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడడం ముఖ్యం కదా. చివరిగా చెప్పండి. వెంకటేష్ గారు, డెఫినెట్ గా అసెంబ్లీలో చెప్పాలి అంటే అక్కడ ఒక ప్రతిపక్ష హోదాగా జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. ప్రతిపక్ష హోదా ఏదైతే ఇస్తే అప్పుడు మాకు టైం వస్తుంది, ఆ టైంలో మీరు చెప్పవలసింది చెప్తాం. లేదా 1 నిమిషం 2 నిమిషాలు ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం ఇస్తే అక్కడ మీరు చెప్పవలసింది ఏమి ఉండదు. మీరు అక్కడ కాంట్రవర్సీలకు తరలిపుతారు. అక్కడ చర్చ అంతా కూడా డైవర్ట్ అవుతుంది. కానీ ఎందుకు దానివల్ల ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం. అందుకనే ప్రతి వినాలి సార్, ప్రతి నెలకి 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 2 నుంచి 2.5 గంటల సేపు ఆ ప్రెస్ మీట్ లో ఈ యొక్క పరిపాలన, ఏ నెలకి ఆ నెల పరిపాలన ఏ రకంగా చేస్తూ ఉన్నారో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల పైన, రేపులు మర్డర్ల పైన, జరుగుతున్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూల పైన ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ పవర్ ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఈ రకంగా ప్రజలకు అర్థమయ్యే రకంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అన్యాయపు అవినీతి ఏవైతే శాండ్ ల్యాండ్ మైన్ ప్రతిదీ కూడా ఏదైతే వీళ్ళు దాచుకుంటూ ఉన్నారో. ఓకే సార్, ఓకే అండి. లక్ష్మణ్ రావు గారు, థ్యాంక్ యూ అండి. సార్, సమయం అయిపోయింది మనకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రప్పా అనే హింస పదజాలంతో ఇటువైపు హింసపూరిత ప్రేరేపిత ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ, అటు అరెస్టుల పర్వంగా అధికార పక్షము, ఈ రెండు ముందుకెళ్తున్నాయి. సో ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి, ఇవన్నీ పక్కన పెట్టి అని చెప్పేసి బీఆర్కే న్యూస్ కోరుకుంటుంది. సో ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.